హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గురువుకి వరస్ట్ హౌసెస్, ఛాలెంజింగ్ హౌసెస్. వరస్ట్ అంటే పరమ చెత్త అని, ఛాలెంజింగ్ అంటే సవాళ్ళతో కూడుకున్నది. సో వరస్ట్ హౌసెస్ వచ్చి 3, 7, ఛాలెంజింగ్ హౌసెస్ వచ్చి 6, 10. సో ఫస్ట్ గురువు అంటే ఏంటో తెలుసుకుందాం. గురువు అంటే ఏంటంటే ఒక విస్తరణ, ఎక్స్పాన్షన్. గురువు అంటే ఒక విస్తరణ, ఎక్స్పాన్షన్. అట్లానే తాత్విక జ్ఞానం, అదృష్టము. ఓకే. సో తాత్విక జ్ఞానం, అదృష్టం. అట్లానే ఉన్నత జ్ఞానం. తాత్విక జ్ఞానము, ఉన్నత జ్ఞానం. జ్ఞానము, విస్తరణ, అదృష్టాన్ని ఇచ్చే గ్రహం అన్నమాట ఇది. సో ఈ గ్రహం ఏంటంటే గురువు ఫస్ట్ ఏంటంటే మన అందరి దగ్గరకు పోయి ఆ ఉన్నత జ్ఞానం తెచ్చుకోవడం, తెచ్చుకొని తానే గురువుగా మారడం. ఇది ఆయన ప్రాసెస్. ఆదర్శవాదాలు ఉంటాయి, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వ్యక్తిని మనం ఈ 3, 7, 6, 10 హౌసెస్ లో పెడితే ఇబ్బంది పడతా ఉంటాడు. ఈ విషయాల్లో చాలా ఇబ్బంది పడతాడు. సో మూడో స్థానం అంటే ఏంది? మూడో స్థానం అంటే ఏంది అంటే మనం ఒక స్టూడెంట్ లాగా, ఒక రిపోర్టర్ లాగా ఇంకా ప్రశ్నించడం, కమ్యూనికేషన్ చేయడం, ప్రశ్నించి విషయాన్ని తెలుసుకోవడం, కమ్యూనికేషన్ చేయడం, తప్పులు చేస్తూ ఉండడం, తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉండడం. ఇది థర్డ్ హౌస్. అక్కడ మనము కళలో నైపుణ్యాలు నేర్చుకుంటాము, మన పరాక్రమాన్ని చూపిస్తాం. ఇక్కడ గురువు వస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి, ఒక కాలేజీలో చదివే, ఒక కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ ని అకస్మాత్తుగా వెళ్ళి ఆ, ఆయన్ని కార్లు అమ్మే బిజినెస్ లో పెట్టేశాం. ఓకే. అది కూడా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే బిజినెస్ లో పెట్టాం అనుకుంది. ఓకే. ఇక్కడ మూడో ఇంట్లో ఏంటంటే అతను ఆ కార్లు అమ్మడానికి కమ్యూనికేషన్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఒప్పించాలి, క్వశ్చన్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ చేస్తూ, ఆ క్వశ్చన్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ లాగి, ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని ఒప్పించే విధంగా ఓకే చెయ్యాలి. ఇక్కడ మూడో ఇంట్లో గురువుకి ఇది పడదు. ఆదర్శవాదాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది మూడో ఇంట్లో. ఇక్కడ స్వల్పకాలిక ప్రయత్నాలు, తొందరపాటు, ఒప్పించడం, వ్యాపార చర్చలకి నిలయం ఈ మూడో ఇల్లు. సో బృహస్పతి గొప్ప జ్ఞానం మరియు దీర్ఘకాలిక దృష్టి కలిగిన వాడు. ఇక్కడేమో త్వరగా మాట్లాడాలి, అంటే అందరితో కమ్యూనికేషన్ చేయాలి, నెట్వర్క్ ఫామ్ చేసుకోవాలి, ఒప్పించడం అనేది ఉంటుంది, మనకు కావాల్సిన సమాచారం రాబట్టాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఒక ఒక టీచర్ స్టూడెంట్ లాగా మారి కళలో నైపుణ్యాలు నేర్చుకోవాలి, అందరితో మాట్లాడాలి, ప్రశ్నించాలా, విషయాన్ని క్యూరియాసిటీ పెంచుకోవాలా, క్యూరియాసిటీ పెంచుకొని అన్ని నేర్చుకోవాలా. సో ఇక్కడ ఇది గురువుకి పడదు. ఈ స్థానం వ్యక్తికి అద్భుతమైన ఆలోచనలు ఇవ్వచ్చు, కానీ వాటిని సింప్లిఫై చేసి వ్యక్తీకరించడంలో ఇబ్బంది పడతాడు. ఎప్పుడు త్వరగా మాట్లాడాలో, ఎప్పుడు ఉపన్యాసాలు ఇవ్వాలో ఇతనికి తెలియదు. చర్య తీసుకోవడానికి వెనకడుగు వేస్తా ఉంటారు. అమలు చేయడానికి బదులుగా అతిగా విశ్లేషించవచ్చు. సో లోతైన జ్ఞానం కంటే తక్షణ ప్రభావం చూపించే అమ్మకాలు, మార్కెటింగ్, సోషల్ మీడియా వృత్తుల్లో వీరి స్థానాన్ని కోల్పోతారు. ఇది ప్రాబ్లం అవుతుంది. ఆదర్శవాదంగా ఉంటారు అనమాట. ఆదర్శవాదం మూడో స్థానంలో ఎక్కదనమాట, కరెక్ట్ కాదు. అలా గురువు మూడో ఇంట్లో ఇబ్బంది పడతాడు. మూడో ఇల్లు ఈయనకి ఏంటంటే ఆచరణాత్మక కృషితో నడిచే శక్తికి అది విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చర్య తీసుకోవాలి, కానీ ఈయన ఆదర్శవాదాన్ని చూపిస్తాడు. ఇంకా అంటే నోబుల్ నోబుల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తాడు. సో అతను ఊహిస్తాడు ఆయన, కానీ అమలుపరచలేకపోతా ఉంటాడు. కమ్యూనికేషన్, ధైర్యము మరియు తోబుట్టువులతో సంబంధాలు ఈ మూడో స్థానం చెప్తుంది. సో ఇక్కడ గురువు నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తాడు, కానీ కమ్యూనికేషన్ చేయలేడు. సో గురువుకి ధైర్యం ఉండదు. ఓకే. సో ఇక్కడ పరాక్రమాన్ని చూపించాలి. అట్లనే తోడబుట్టిన వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా గురువుకి
అత్యంత కష్టమైన పనులుగా మారతాయి. ఇబ్బందికరంగా ఆయనకి మూడో ఇల్లు ప్రయత్నిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ మూడో ఇల్లు అంతా కూడా ఒక స్టూడెంట్ లాగా టీచర్ని క్వశ్చన్ చేసి ఆన్సర్ ఆన్సర్ తెప్పించుకోవడం, టీచర్తో కమ్యూనికేషన్ చేసి సో తెలియంది తెలుసుకోవాలి అనుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. గురువు ఇక్కడికి వచ్చినప్పుడు సో ఒక టీచరే స్టూడెంట్ గా మారి నేర్చుకోవచ్చు. ఇది ప్రాబ్లం అవుతుంది. సో గురువు మూడో ఇంట్లో ఏంటంటే తోడబుట్టిన వాళ్ళే గురువులుగా వస్తారు అని. తోడబుట్టిన వాళ్ళతో గురువులుగా వస్తారు, తోడబుట్టిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. ఓకే. సో అక్కడ ఒక రప్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది, ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈయన గురువుగా ఏదైనా చెప్పాలి అనుకుంటాడు, అక్కడ వాళ్ళు వినకపోవచ్చు. ఇది కూడా సంబంధాలతో ఇబ్బంది తీసుకొని వస్తూ ఉంటది. ఈ విధంగా మూడో ఇంట్లో గురువు ఇబ్బంది పెడతాడు. మూడో ఇంట్లో ఉండడం ఓకే. ఇక్కడ కమ్యూనికేషన్ చేయాలి, ఆయన ఏమో అబ్జర్వేషన్ చేయాలి అంటాడు. సో కమ్యూనికేషన్ చేసే హౌస్ కి అబ్జర్వ్ అబ్జర్వేషన్ ఎక్కువ చేసే ప్లానెట్, ఓకే, తపస్సు చేసుకునే ప్లానెట్ ని తీసుకుని రావడం కరెక్ట్ కాదు. ఓకే. ఇంకా పోతే గురువుకి వరస్ట్ హౌసెస్ ఇంకోటి ఏడో ఇల్లు. ఒకటో ఇంట్లో దిగ్బలత్వాన్ని పొందుతాడు, ఏడో ఇంట్లో ఆ దిగ్బలాన్ని కోల్పోతాడు. ఏడో ఇల్లు ఏంటంటే భాగస్వామి అంటే రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్. ఇక్కడ దిగ్బలత్వాన్ని కోల్పోతుంది. దీనివల్ల ఏంటంటే గురువు శక్తి బలహీన పడుతుంది. సో సంబంధాల్లో మితిమీరిన ఆదర్శవాదాన్ని చూపించడం, ఆచరణాత్మక భాగస్వాములను కష్టతరం చేస్తూ ఉంటుంది. అంటే అతను ఒక నోబుల్ పర్సన్, ఆదర్శంగా ఉంటాడు. సో ఇక్కడ అది పనికిరాదు. సో ఇక్కడ ఏంటంటే ఆయన ఏదో ఊహిస్తాడు అనమాట, అవాస్తవికంగా ఉంటాయి అవి, అంచనాలకు దూరంగా ఉంటాయి. ఇవి సవాళ్ళను తీసుకొస్తూ ఉంటుంది. ఇక్కడ సహనం, రాజీ పడ్డం, వాస్తవిక అంచనాలు, ఇలాంటివన్నీ కూడా వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తాయి. కానీ గురువు ఇక్కడికి రావడం వల్ల సో ఈ విషయాలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉంటాయి. సో గురువు ఏడో ఇంట్లో ఉంటే గురువు ఏడో ఇంట్లో ఉంటే ఆత్మీయత, ఓకే, అట్లనే అది ఒక ప్యూర్ లవ్, ఒక ఒక రొమాంటిక్ కవి అనుకుందాం. ఓకే. వివాహం ఒక ఒప్పందం అనే దగ్గర సెవెంత్ హౌస్ వచ్చి వివాహం అనేది ఒక ఒప్పందం. ఆ ఒప్పందంకి సంబంధించిన విషయాలే ఏడో ఇంట్లో ఉంటాయి. ఒప్పందాలు అంటే నీకెంత నాకెంత, నువ్వు ఆ పని చేస్తే నేను ఈ పని చేస్తాను, ఒక డిప్లొమాటిక్ గా మాట్లాడడం, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతను ప్రతి ఒక్క వ్యక్తిని నమ్ముతాడు. ఓకే. సో ఆ ఆ వ్యక్తి లోతైన ఆత్మీయ సంబంధాలను కోరుకుంటాడు. కానీ ఇక్కడంతా కూడా ఏంటంటే క్వశ్చన్ చేసేవాళ్ళే వస్తారు. ఇక్కడంతా కూడా ఏంటంటే వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంటాయి. భాగస్వామ్యంలో అంతా కూడా పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్ అన్ని కూడా చాలా వ్యూహాత్మకంగా తెలివిగా ఉంటాయి. సో తమ జీవిత భాగస్వామి నుండి ఎక్కువగా ఆశించడం వల్ల సంబంధాలు కేవలం ఒక కల్పిత కథల రూపంలో ఊహించుకోవడం వల్ల వివాహంలో ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే వాస్తవికతకి దూరంగా ఉంటాయి. వ్యాపారం చేశారు అనుకోండి, ఇతను గురువు ఏడో ఇంట్లో ఉంటే ప్రతి ఒక్కరికి మంచి ఉద్దేశాలు, నాకు ఎలాంటి మంచి ఉద్దేశాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా అట్లాంటి మంచి ఉద్దేశాలు ఉన్నాయి అని భావించడం, వాళ్ళని సులభంగా నమ్మడము, వాళ్ళు మోసం చేయడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో గురువు అంటే ఏంది? ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఖురాన్ పట్టుకొని నలుగురికి ఉపదేశాలు ఇచ్చేవాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏడో ఇంట్లోకి వచ్చేసరికి మార్కెటింగ్ బిజినెస్ చేయాలి, ఇతరులని ఒప్పించాలి. ఓకే. సో అట్లాంటిది నలుగురికి పాఠాలు చెప్పే గురువు ఇక్కడికి వచ్చి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, నలుగురిని ఒప్పించాలి. ఓకే. ఆ భగవద్గీతనే అమ్మాయి ఇక్కడ ఇబ్బంది పడతాడు. సో ఇక్కడ అతనికి మ్యారేజ్ అయితే గాని ఒక దిశానిర్దేశం దొరకదు. భార్య రూపంలోనో భర్త రూపంలోనే గురువు వస్తారు. గురువు వచ్చి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తారు. ఇది ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఎందుకంటే మ్యారేజ్ అయ్యేదాకా తనకి దిశానిర్దేశం దొరకదు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పి లైఫ్ అనేది తెలుసుకోలేకపోతారు. గురువు అంటే ఏంటంటే ఒక గూగుల్ మ్యాప్ లాంటి వాడు.
ఈ గూగుల్ మ్యాప్ మ్యారేజ్ అయ్యేదాకా దొరకదంటే లైఫ్ ఇబ్బంది పడుతుంది. ఇక్కడ రిలేషన్షిప్స్ పార్ట్నర్షిప్స్ ఏంటంటే ఈ విషయాల్లో ఎస్ చెప్పకూడదు, నో అని చెప్పకూడదు. చాలా డిప్లొమాటిక్ గా వ్యవహరిస్తూ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇతనేమో ఒక ఆదర్శవాదం, నోబుల్ పర్సన్ అతను. అంతా కూడా నిజమే చెప్పాలి, అంత మంచిగానే ఉండాలి, కరుణ దయా జాలి చూపించాలి అని చెప్తారు. ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండే అతను ఇక్కడ ఆ సంబంధ బాంధవ్యాల్లో బ్యాలెన్స్ చేయడం కష్టం అవుతుంది. సో మూడో ఇంట్లో, ఏడో ఇంట్లో, 3, 7 ఈ రెండు కూడా అతనికి ఇబ్బందికరంగా మారుతాయి. ఏడో ఇంట్లో గురువు దిశాత్మక బలాన్ని కోల్పోవడం, సంబంధాల్లో మితిమీరిన ఆదర్శవాదాన్ని చూపిస్తూ ఉండడం, అందరినీ కూడా ఈజీగా నమ్మేస్తూ ఉండడం. ఓకే, ఇది రిలేషన్షిప్ విషయాల్లో ఓకే ఆదర్శంగా ఉండాలని చూడడం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అలాంటి విషయాల్ని ఓకే కోరుకోవడం, అవన్నీ కూడా అవాస్తవిక అంచనాల కారణంగా వివాహాల్లో సవాళ్ళు అనేవి తీసుకురొస్తుంది. అందుకని ఇది 3, 7 ఇల్లు గురువుకి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఛాలెంజింగ్ హౌసెస్, సవాళ్లతో కూడిన ఇల్లు. సో గురువు ఏంటంటే తపస్సు చేసుకోవడం, యోగా, మెడిటేషన్ చేసుకోవడం, అట్లానే స్పిరిచువల్ గా ఉండడం, అంటే ప్రాక్టికాలిటీ రియాలిటీకి దూరంగా ఉండే గ్రహం అన్నమాట. ప్రాక్టికాలిటీ రియాలిటీకి దూరంగా ఉండే గ్రహం. సో ఈయన ఆయన ఇప్పుడు దేవుడు, స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికాలిటీ రియాలిటీకి కొద్దిగా దూరంగా ఉంటాయి. సో అలాంటికి సంబంధించిన గ్రహం అన్నమాట, ఉన్నత జ్ఞానానికి సంబంధించిన గ్రహం. ఓకే. సో ఆరో స్థానం ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనకి ఇష్టం లేని పనులు చేయడం అనేది ఉంటుంది ఆరో స్థానంలో. ఆరో స్థానంలో ఏంటంటే సో ఇష్టం లేని పనులు చేయాలి, అవి చేయకపోతే మనం మనుగడ సాగించాలి. ఇప్పుడు ఉదయాన్నే బ్రష్ చేసుకోవాలి, బ్రష్ చేసుకోకపోతే వాసన వస్తుంది. నీ ఇష్టం లేకపోయినా కూడా ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాల్సిందే. సో రోజు కూడా మనం స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి, మనకి ఇష్టం ఉండదు కానీ వెళ్ళాలి, తప్పదు. సో వారానికి ఒకసారి బాత్రూమ్ కడుక్కోవాలి, కానీ మనకి నచ్చదు కానీ చెయ్యాలి, తప్పదు, క్లీనింగ్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఇబ్బంది. ఓకే. సో ఆరో స్థానం అంతా కూడా ఏంటంటే రోజువారీ దినచర్య. మీ రోజువారీ దినచర్య మీకు ఇష్టం లేని పనులన్నీ కూడా మీరు సక్రమంగా చేస్తేనే ఆరో ఇల్లు నడపగలుగుతారు. ఇక్కడ అందుకనే శత్రు రుణ రోగాలు ఇల్లు ఇది. ఓకే. శత్రువులు ఎప్పుడు వస్తారు? మీ పని మీరు సరిగ్గా చేయనప్పుడు శత్రువులు వస్తారు. రుణాలు ఎప్పుడు ఏర్పడతాయి? మీ పనులు మీరు సవ్యంగా చేయనప్పుడు మీరు ఫైనాన్షియల్ గా అప్పులు పాలవుతారు. రోగాలు ఎప్పుడు వస్తాయి? మీరు టయానికి చేయాల్సిన పనులు చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. టయానికి ఇప్పుడు రోజు స్నానం చేయాలి. ఓకే. రోజు బలవర్ధకమైన ఆహారం తినాలి, తినకపోతే ఆరోగ్యం చెడుతుంది. సో ఆరో ఇల్లు అంతా కూడా ఇలాంటిది సమస్యలు ఉండే ఇల్లు అన్నమాట. గురువు ఇక్కడికి వచ్చి కూర్చుంటే, గురువు వచ్చి ఆరో స్థానంలో కూర్చుంటే ఇది ఒక ఛాలెంజింగ్ హౌస్ అవుతుంది. సో ఆరో ఇంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ప్రశాంతంగా హిమాలయంలో తపస్సు చేసుకుని ఒక సన్యాసిని తీసుకొచ్చి నువ్వు ధ్యానం గీనం ఇవన్నీ మర్చిపో అని చెప్పి ఆయన్ని ఒక కోర్టు కేసులో ఇరికించినాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? కోర్టు గదిలో యుద్ధం చేసే ఒక సన్యాసి, అది ఆరో ఇంట్లో ఉండే గురువు పరిస్థితి. ఇక్కడంతా కూడా పోటీ ప్రపంచం ఉంటుంది. ఆరో ఇంట్లో అంతా కూడా పోటీ, అడ్డంకులు, చట్టపరమైన పోరాటాలు, అప్పులు, శత్రువులు. ఓకే. సో ప్రాక్టికల్ గా ఆలోచించడం, వ్యూహాత్మకంగా ఆలోచించడం, పోరాటం చేయడం, అవసరమైన విషయాలన్నీ కూడా నేర్చుకోవడం, మనకి అవసరం కాని విషయాలు వదిలేస్తూ ఉండడం, మనకి ఇష్టం లేని పనులన్నీ కూడా చేస్తూ ఉండడం, ఇది ఆరో ఇల్లు. గురువు వచ్చేసరికి ఇక్కడ సహకారం, సామరస్యం మరియు దీర్ఘకాలిక పరిష్కారాలు ఇష్టపడతా ఉంటాడు. కానీ ఇక్కడ అతను విభేదాలు మరియు రోజువారీ పోరాటాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఇక్కడ జరిగే రాజకీయాలతో ఇబ్బంది పడవచ్చు. ఓకే. ఇక్కడ ఉపాయాలు ఉంటాయి, పన్నాగాలు ఉంటాయి, క్రూరమైన వ్యూహాలు ఉంటాయి, తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సన్యాసికి నచ్చకపోవచ్చు. ప్లస్ ఏంటంటే గురువు అతిగా తినడం అనేది ఉంటుంది, ఆ ప్లానెట్ అతిగా తింటాడు. ఇక్కడ ఆరో స్థానంలో రోగాలు ఉంటాయి. సో క్రమశిక్షణ లేకుండా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
అప్పులు మరియు ఆర్థిక దుర్వినియోగం జరగచ్చు. ఎందుకంటే గురువు ఉదారంగా ఉంటాడు. ఆరో ఇల్లు కఠినమైన క్రమశిక్షణ కోరుకుంటుంది. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఆరో స్థానంలో గురువు వచ్చేసరికి ఒక తపస్సు చేసుకునే ఒక యోగిని తీసుకొచ్చి బాక్సింగ్ చేయమన్నట్టు ఉంటుంది. సో అస్సలు పడదు అనమాట. సో ఇక్కడ ఆ, గురువు యొక్క ఆదర్శవాదము, జ్ఞానము, ఇవన్నీ కూడా పోరాడాల్సి వస్తుంది. గురువు ఆరో ఇంట్లో ఉంటే ఏమవుతుంది అంటే, సో మీకు ఎవరితో అయితే శత్రుత్వం వస్తే అప్పుడు ఉన్నత జ్ఞానం వస్తుంది. మీరు అప్పుడు చేస్తే దాని ద్వారా ఉన్నత జ్ఞానం వస్తుంది. మీద ఏదైనా రోగాలు పడితే ఆ రోగాల ద్వారా మీకు ఉన్నత జ్ఞానం వస్తుంది. ఇది కరెక్ట్ అయిన ఇది కాదు. ఇది బాధాకరమైన ఇబ్బంది. ఓకే. ఆరో ఇంట్లో గురువు ఉన్నప్పుడు ఏంటంటే అతను రోజువారీ దినచర్య ఇదంతా కూడా పూజా పునస్కారాలు, దేవుడు భక్తి ఇట్లాంటివన్నీ కూడా తీసుకొస్తాడు. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. అలానే పెట్స్, ఓకే, పెంపుడు జంతువులు, భారీ కాయం ఉంటే పెంపుడు జంతువుల్ని లైక్ చేయొచ్చు. ఇది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంకా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చేది పదో ఇంట్లో. పదో ఇంట్లో ఒక ఆధ్యాత్మిక గురువుని తీసుకొచ్చి ఒక ఒక ఆఫీస్ కి, కార్పొరేట్ ఆఫీస్ కి సీఈఓగా మార్చి దాన్ని దాన్ని నడపమనే బాధ్యతగా ఇస్తే ఆయన ఎలా నడుపుతాడు? అంతే. ఒక జ్ఞానం ఉండే సన్యాసి అకస్మాత్తుగా నువ్వు ఇప్పుడు కఠినమైన నియమాలు పాటించాలి, ఓకే, $1 బిలియన్ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని నువ్వు పాలించాలి, నడిపించాలి అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? పదో ఇల్లు అంతా కూడా ఏంటంటే అధికారము, కెరియర్, పబ్లిక్ ఇమేజ్, ఓకే. సో ఇదంతా కూడా ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం, రూల్స్ రెగ్యులేషన్స్ ను పాటిస్తూ ఉండడం, క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండడం, ఇవన్నీ కూడా పదో ఇంట్లో ఉంటాయి. గురువుకి ఆధ్యాత్మిక విస్తరణ, ఫ్రీడమ్ కావాలా, నైతికత, మార్గదర్శకత్వాలపై ఆయన చూపిస్తాడు. కానీ కార్పొరేట్ నియమాల ప్రకారం ఆయన నడుచుకోలేకపోవచ్చు. నియమాలు మరియు ఏవైతే జ్ఞానాన్ని పరిమితం చేస్తాయి. ఆయనకుండే సహజమైన లక్షణాన్ని, ఈ హార్డ్ వర్క్ చేయడం, డిసిప్లైన్డ్ గా ఉండడం, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి అని చెప్పడం, ఇవన్నీ కూడా అతన్ని ఇబ్బంది పెడతాయి. సో క్రమశిక్షణతో అతను బాధపడవచ్చు. అతను ఏంటంటే ఒక నాయకత్వం కంటే ఇతరులను ప్రేరేపించడం అనేది ఇష్టపడతాడు. ఒకరిని రూల్ చేయాలని చెప్పి చూడడం, రియలైజేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఇది ఇక్కడ సెట్ కాకపోవచ్చు. ఇక్కడ అంతా రాజకీయ వాతావరణం ఉంటది. కార్పొరేట్ ఆదర్శవాదాలకి, కార్పొరేట్ విషయాల్లో ఆదర్శవాదం ఎట్లా ఇముడుతుంది? ఇక్కడ విభేదాలకి తావు వస్తుందన్నమాట. సో పదో ఇంట్లో గురువు ఉంటే, పదో ఇంట్లో గురువు గాని ఉంటే అది న్యాచురల్ గా కూడా మకర రాశి అవుతుంది. న్యాచురల్ గా మకర రాశి, దాంట్లో డెబిటేషన్, గురువు నీచబడిపోతాడు, బలహీన పడతాడు. సో కార్యాలయంలో, అంటే ఆఫీసుల్లో జరిగే తగాదాలు కానివ్వండి, ఓకే, అధికార వ్యక్తులతో వచ్చే విభేదాలు కానివ్వండి, వీటిలంతా కూడా ఆదర్శవాదాన్ని చూపిస్తాడు. ఇతరులను ప్రేరేపించాలని చూస్తాడు. కెరీర్ పైన తక్కువ దృష్టి ఉంటుంది. సో ఆ ఆ సో ఈ ఆదర్శవాదం ఈ కార్పొరేట్ విషయాల్లో అతనికి ఇబ్బంది పెట్టొచ్చు. అతను ఏదైతే అనుకుంటున్నాడో ఆ అతని లోపల ఉండే ఇన్నర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో ఆ పదో ఇంట్లోకి వెళ్ళంగానే అది మార్చుకోవాల్సి వస్తుంది. నాయకత్వం, లీడర్షిప్ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇది అతన్ని బాధ పెట్టొచ్చు, ఇబ్బంది పెట్టొచ్చు. అందుకని ఈ 3, 6, 7, 10 ఇళ్ళు ఇవి ఇబ్బంది పెడతాయి. ఓకే. సో మూడో ఇంట్లో గురువు ఉంటే కమ్యూనికేషన్ చేయడం ఆపేస్తాడు. సో అబ్జర్వేషన్ ఎక్కువ చేయాలని చూడడం, సో కమ్యూనికేషన్ చేయలేకపోవడం, వ్యక్తపరచలేకపోవడం, ఇది ఇబ్బంది పెట్టచ్చు. ఓకే. సో తోడబుట్టిన వాళ్ళే గురువులుగా ఇతనికి ఆదర్శప్రాయంగా ఉండొచ్చు. ఆరో ఇంట్లో గురువు పడితే, ఆరో ఇంట్లో గురువు పడితే అతను
శత్రు రుణ రోగాల విషయంలో ఎదుర్కొన్నప్పుడే అతనికి ఉన్నత జ్ఞానం అనేది లభిస్తుంది. ఏడో ఇంట్లో ఉంటే మ్యారేజ్ అయ్యేదాకా ఉన్నత జ్ఞానం లభించకపోవచ్చు. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలుసుకోలేకపోవచ్చు. అతని లైఫ్ కి ఒక డైరెక్షన్ దొరకకపోవచ్చు. పదో ఇంట్లో ఉంటే అతను ఉద్యోగంలో చేరిన తర్వాత, అంటే అతని మేనేజర్లు, అతని సిఇఓలు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా వీళ్ళకి ఒక డైరెక్షన్ లభించవచ్చు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలుసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నమాట ఇక్కడ ఉండడం. సో అందువల్ల గురువు ఇక్కడ తన సహజమైన క్వాలిటీ ఏదైతే ఉంటుందో, సహజమైన క్వాలిటీ ఏంది? హైయర్ నాలెడ్జ్, విజ్డమ్, ఎక్స్పాన్షన్, ఫార్చ్యూన్. ఓకే. సో ఇది వదిలేయాల్సి వస్తుంది ఈ ఇళ్లలో వచ్చేసరికి. ఈ విషయాలు వదులుకోవాల్సి వస్తుంది. వదులుకోవడం వల్ల అతని క్వాలిటీ దెబ్బతింటుంది. సో గురువుకి స్వేచ్ఛగా ఉండాలి ఏదైనా కూడా. ఇప్పుడు చూడండి, 3, 6, 7, 10 సహజమైన చాట్లో గురువు 9, 12 స్థానాలకు అధిపతి. 9కి ఆపోజిట్ గా ఉండేది 3, 12కి ఆపోజిట్ గా ఉండేది 6. అలానే గురువు ఒకటో ఇంట్లో దిగ్బలత్వాన్ని పొందుతాడు, ఏడో ఇంట్లో ఆ దిగ్బలత్వాన్ని కోల్పోతాడు. అందుకని ఏడో ఇల్లు ఇబ్బంది పడుతుంది. 3, 6, 7. సో కాలపురుష గండంలో 10వ స్థానంలో నీచబడిపోతాడు. 10వ స్థానంలో గురువు నీచబడిపోతాడు. సో 10వ ఇంట్లో ఉన్నా కూడా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇది గురువుకి వరస్ట్ అండ్ ఛాలెంజింగ్ హౌసెస్ అన్నమాట. సో ఈ వీడియో యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.